హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీజేపీ బిట్ బ్యాంక్. సో మనం పాలిటీ ప్రతిరోజు కూడా రాత్రి 9 గంటలకి బిట్స్ చూడడం జరుగుతుందండి. అలాగే ఉదయం 8 గంటలకి జోగ్రఫీ బిట్స్, మధ్యాహ్నం 12 గంటలకి ఆంధ్రప్రదేశ్ హిస్టరీ బిట్స్, అలాగే సాయంత్రం 5 గంటలకి మనం ఇండియన్ హిస్టరీ బిట్స్ కూడా చూస్తున్నాం. మన జీజేపీ బిట్ బ్యాంక్లోనే ఈ క్లాసెస్ అన్ని కూడా, ఈ బిట్స్ క్వశ్చన్స్ అన్ని కూడా మనం అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో తప్పకుండా జీజేపీ బిట్ బ్యాంక్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి. దీనివల్ల ఏ వీడియో కూడా మిస్ కాకుండా ఉంటారు. అలాగే జీజేపీ తెలుగు అనే మా ఆండ్రాయిడ్ యాప్ని మీరు ప్లేస్టోర్లో డౌన్లోడ్ చేసుకొని ఇందులో మనకి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అంటే అరిథమెటిక్ క్లాసెస్ అవైలబుల్గా ఉన్నాయి. మొత్తం 90 గంటల క్లాసెస్ అనేవి ఉంటాయండి. ఈ క్లాసెస్ జాయిన్ అవుదాం అని అనుకునే వాళ్ళు 9160085856 అనే ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు. సో వాట్సాప్లో మెసేజ్ చేస్తే మనకి క్లాసెస్ ఎలా జాయిన్ అవ్వాలి, మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా అడగచ్చండి. మనకి అరిథమెటిక్తో పాటు రీజనింగ్ క్లాసెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో మెసేజ్ చేస్తే మనం ఆ డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు మనం బిట్స్లోకి వెళ్ళిపోదాం. 621st క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రెసిడెంట్స్ ఆఫ్ ఇండియా హ్యాడ్ షార్టెస్ట్ టెన్యూర్? భారతదేశం క్రింద అధ్యక్షులలో అతి తక్కువ కాలం రాష్ట్రపతిగా వ్యవహరించినది ఎవరు అంటున్నాడు. జాకీర్ హుస్సేనా, రాధాకృష్ణన్న, వివి గురీనా, బీడీ జట్టినా? మనకి జాకీర్ హుస్సేన్ గారు కేవలం 1 రోజు మరియు 355 రోజులు మాత్రమే రాష్ట్రపతిగా ఉన్నారు. సో అతి తక్కువ టైం అనమాట జాకీర్ హుస్సేన్. రెండవ అతి తక్కువ అని ప్రశ్న ఒకవేళ అడిగితే ఫఖరుద్దీన్ అలీ అహ్మద్ అని పెట్టాలి మనం. సో ప్రెసిడెంట్ యొక్క కాలపరిమితి 5 సంవత్సరాలుగా. సరే ఈయన ఎందుకు ఇంత తక్కువ కాలం చేశారు అంటే ఆయన చనిపోవడం జరిగిందండి మధ్యలో. హెల్త్ రీజన్స్, హెల్త్ గ్రౌండ్స్. 622nd క్వశ్చన్, విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్? క్రింద ఇచ్చిన 4 అంశాల్లో సరైన అంశం ఏది అంటున్నాడు. నెంబర్ 1, బోత్ గవర్నర్ అండ్ ప్రెసిడెంట్ ఆక్యుపై కాన్స్టిట్యూషనల్. ఏది సరైనది అంటున్నాడు అండి. ఏది సరైనది? గవర్నరు రాష్ట్రపతి యొక్క రాజ్యాంగ హోదా బట్టి మాట్లాడుతున్నాడు. ఇక్కడ మనం రాజ్యాంగంలో ఇద్దరు గురించి ప్రస్తావన ఉంటుంది. 1 ప్రెసిడెంట్, 2 గవర్నరు. సో రాజ్యాంగంలో ఇద్దరు గురించి ప్రస్తావన ఉంది. ఇతనికి సంబంధించి కొన్ని ఆర్టికల్స్ ఉన్నాయి, ఇతనికి సంబంధించిన కొన్ని ఆర్టికల్స్ ఉన్నాయి. కాబట్టి వీరి ఇద్దరు, ప్రెసిడెంట్ మరియు గవర్నరు, భారతదేశంలో ఇద్దరికి రాజ్యాంగ హోదా అనేది ఉంటుంది. ప్రెసిడెంట్ ఏ విధంగా దేశానికి అధిపతి అయితే గవర్నర్ అదేవిధంగా ఒక రాష్ట్రానికి అధిపతి. 623rd క్వశ్చన్, హూ అమంగ్ ద ఫాలోయింగ్ పాస్ట్ ప్రెసిడెంట్స్ ఆఫ్ ఇండియా నెవర్ సర్వ్డ్ యాజ్ ఏ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఎ స్టేట్ ఇన్ ఇండియా? భారతదేశంలో గల అధ్యక్షులలో ఎవరు భారతదేశంలో ముఖ్యమంత్రిగా వ్యవహరించలేదు, పనిచేయలేదు అంటున్నాడు. జ్ఞాని జైల్ సింగ్ అనే అతను పంజాబ్కి ముఖ్యమంత్రిగా చేయడం జరిగింది. నీలం సంజీవరెడ్డి అన్న అతను ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా చేయడం జరిగింది. డాక్టర్ శంకర్ దయాల్ శర్మ అన్నతను భోపాల్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేయడం జరిగింది. భోపాల్ రాష్ట్రం కాదు, మధ్యప్రదేశ్ అంటాము, అట్లా తీసుకోకండి. మనకి ఈయన 1952-56 కాలంలో ముఖ్యమంత్రిగా భోపాల్కి చేయడం జరిగింది. అప్పట్లో ఆ రాష్ట్రాన్ని భోపాల్ అనే పిలిచేవారండి. కాబట్టి జాకీర్ హుస్సేన్ గారు ముందు ఎప్పుడు ముఖ్యమంత్రిగా వ్యవహరించలేదు. 624th క్వశ్చన్, ఇన్ ఇండియా హూస్ అమాంగ్ ద ఫాలోయింగ్ శాలరీస్ ఎక్సెప్టెడ్ ఫ్రమ్ ఇన్కమ్ ట్యాక్స్? భారతదేశంలో కింద వాటిలో ఎవరికి జీతం ఆదాయం పన్ను నుండి మినహాయింపబడింది అంటున్నాడు. మనకి ఈ జనరల్గా మనం చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరి ఆదాయం కొంతకన్నా లిమిట్ కన్నా ఎక్కువ అయితే, స్లాబ్ కన్నా ఎక్కువ అయితే వాళ్ళు ఆదాయం పన్ను చెల్లించాల్సింది ఎవరన్నా సరే. అయితే కేవలం మన భారతదేశంలో భారత రాష్ట్రపతికి ఇచ్చిన అధికారం ఏంటి అంటే అతని జీతభత్యాలపైన ఆదాయము పన్ను అనేది విధించరు. సో రాష్ట్రపతి యొక్క జీతం ఎంత అండి? 5 lakhs రూపీస్ అనమాట, 5 lakh rupees. సో వీటిపైన ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఉండదు. సో ఎవరు మినహాయింపు ఉందంటే ప్రెసిడెంట్ యొక్క శాలరీ పైన మినహాయింపు ఉంది ఆదాయం పన్ను నుంచి. 625, హౌ మెనీ ఫార్మర్ ప్రెసిడెంట్స్ హ్యావ్ బీన్ అవార్డెడ్ భారతరత్న టిల్ నౌ? ఇప్పటి వరకు ఎంతమంది మాజీ అధ్యక్షులకి భారతరత్న లభించింది అంటున్నాడు.
మనకి ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, మీకు ఎగ్జామ్స్లో అడగచ్చు. మనం ఇది కంప్లీట్ లిస్ట్ గుర్తుపెట్టుకోవాలి. భారతరత్న ఇప్పటి వరకు మనకి రాష్ట్రపతిలో 6గురికి వచ్చింది. ఎవరు 6గురు లిస్ట్ చెప్తాను, ఇక్కడ నోట్ చేసుకోండి. ఫస్ట్ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ అన్న ఆయనకి భారతరత్న ఇవ్వడం జరిగింది. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ. నెక్స్ట్ డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారికి భారతరత్న లభించింది. ఆ తర్వాత జాకీర్ హుస్సేన్ గారికి కూడా లభించింది. ఆ తర్వాత కలాం గారికి లభించింది. ఆ తర్వాత వివి గిరికి వచ్చింది. ఆ తర్వాత ఏపీజే అబ్దుల్ కలాంకి కూడా వచ్చింది. సో కలాం ఆల్రెడీ చూసాం కండి, వివి గిరి. దాని తర్వాత ప్రణబ్ ముఖర్జీ అండి. కలాం ఆల్రెడీ చూసాం కదా, ప్రణబ్ ముఖర్జీకి వచ్చింది. కాబట్టి మొత్తం 6గురు, మొత్తం 6 మెంబర్స్కి భారతరత్న రావడం జరిగింది. 626th క్వశ్చన్ చూద్దామండి. ద ఫాలోయింగ్ ఆర్ ద మెంబర్స్ ఆఫ్ ద ఎలక్టరల్ కాలేజ్ ఎలక్టింగ్ ద ప్రెసిడెంట్ అంటున్నాడు. రాష్ట్రపతి ఎన్నికలో పాల్గొనే సభ్యులని మనం ఎలక్టరల్ కాలేజ్ అంటామండి. రాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టరల్ కాలేజ్లో ఎవరెవరు ఉంటారు అని ప్రశ్న అడుగుతున్నాడు. మనకి తెలుసు, రాష్ట్రపతి ఎన్నికల్లో కేవలం ఎన్నికైన వాళ్ళు మాత్రమే పాల్గొంటారు. నియమించబడిన, నామినేట్ చేయబడిన వ్యక్తులు పాల్గొనరు. ఓకే, మరి ఎలక్ట్ చేసిన, ఎన్నిక కాబడిన వ్యక్తులు అంటే ఎవరెవరు వ్యక్తులు? లోక్సభ నుంచి ఎన్నిక కాబడిన వారు. ఎన్నికంటే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ, డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఎన్నిక అవ్వచ్చు. ఎట్లాగన్నా ఎన్నిక ద్వారా అతను బేసికలీ ఎలక్ట్ అవ్వాలి. సో లోక్సభకు సంబంధించి, రాజ్యసభకు సంబంధించి, అసెంబ్లీస్కి సంబంధించి, కేంద్రపాలిత ప్రాంతాల యొక్క అసెంబ్లీలో ఎన్నికైన సభ్యుల గురించి. సో వీళ్ళందరూ రాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టరల్ కాలేజీలో సభ్యులుగా ఉంటారు. 627th క్వశ్చన్. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ ఎ కరెక్ట్ రిక్విసిట్ క్వాలిఫికేషన్ ఫర్ ఎ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్? క్రింద ఇచ్చిన వాటిలో రాష్ట్రపతి అభ్యర్థికి ఉండవలసిన అర్హత కానిదేది అంటున్నాడు. ఫస్ట్ ఆప్షన్, రాష్ట్రపతికి కనీసం 35 సంవత్సరాలు నిండి ఉండాలి. ఇది కరెక్టే. 35 years అట్లీస్ట్ ఉండాలి రాష్ట్రపతి అవ్వాలి అంటే. అతనికి ఎటువంటి ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ ఉండకూడదు. ఇది రైటే. అతనికి లోక్సభ కావాల్సిన అర్హతలు అతను పొంది ఉండాలి. ఇది కూడా రైటే. మస్ట్ బీ ఏ మెంబర్ ఆఫ్ ఎయిదర్ హౌస్ ఆఫ్ ద పార్లమెంట్. ఉభయ సభల్లో ఏదో ఒక సభలో సభ్యుడిగా ఉండాలి అనేది రాంగ్ అండి. ఈ ఆప్షన్ అంటే ఈ యొక్క అర్హత ఉండవలసిన అవసరం లేదు. కాబట్టి ఇచ్చిన దానికి ఆన్సర్ డి అన్నమాట. 628th క్వశ్చన్. ఇన్ కేస్ ఎ డిస్ప్యూట్ అరైజెస్ రిగార్డింగ్ ద ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఇట్ ఈస్ రిఫర్డ్ టు ది. ఒకవేళ భారత రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి వివాదం తలెత్తితే అది ఎవరికి వెళ్తుంది ఆ కేసు, ఆ వివాదం అంటున్నాడు. రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి ఎటువంటి వివాదం వచ్చినా అది సుప్రీంకోర్టుకి వెళ్తుందండి. సో సుప్రీంకోర్టు కరెక్ట్ ఆన్సర్. The system of proportional representation is used to elect Prime Minister, Governor, President, Member of Parliament. ప్రైమ్ మినిస్టర్ని జనరల్గా మనము నార్మల్ ఎన్నిక పద్ధతి వాడతాము. గవర్నర్కి ఎన్నిక ఏముండదు, రాష్ట్రపతి నియమిస్తాడు గవర్నర్ని. ఎంపీలు చూసుకుంటే మనకి లోక్సభ అండి, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లోక్సభ అని అర్థము. లోక్సభ కూడా నార్మల్ ఎన్నికల ద్వారా అతన్ని మనం ఎన్నుకుంటాము. అయితే ప్రెసిడెంట్ యొక్క ఎన్నికలో సిస్టమ్ ఆఫ్ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ అంటాము. దీంట్లో భాగంగా మనం ప్రిఫరెన్స్లు ఇచ్చుకుంటాం అన్నమాట. ఇక్కడ ఓటు వేసినప్పుడు ఎంతమంది సభ్యులు 3 ఉంటే ఫస్ట్ నాకు ఇతనికి ఫస్ట్ ప్రిఫరెన్స్, తర్వాత ఇతను నా ప్రిఫరెన్స్, తర్వాత ఇతను నా ప్రిఫరెన్స్, అట్లా మనం ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటాం. దాన్ని ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ పద్ధతి అంటాము. సో ప్రెసిడెంట్కి మనం వాడుతాము. క్వశ్చన్ అండి. అకార్డింగ్ టు ఇండియన్ కాన్స్టిట్యూషన్, ద వేకెన్సీ ఇన్ ద ఆఫీస్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా షల్ బీ ఫిల్డ్ విత్ ఇన్. అంటే భారత రాజ్యాంగం ప్రకారం భారత రాష్ట్రపతి కార్యాలయంలోని ఖాళీని ఎన్ని రోజుల్లో భర్తీ చేయాలి? జనరల్గా రాష్ట్రపతిగా ఒక వ్యక్తి ఉన్నారు, ఫర్ సమ్ రీజన్స్ ఆ పదవి ఖాళీ అయింది. అయితే కొత్తగా ఎన్నికలు జరిగి కొత్త వ్యక్తిని
ఎన్ని రోజుల లోపల జరగాలి అని భారత రాజ్యాంగం చెప్తుందంటే 6 నెలలు ఇస్తుందన్నమాట కాలం. సో ఈ 6 నెలల్లో వెంటనే ఎన్నికలు పెట్టేసి ఎన్నికల సంఘము కొత్త రాష్ట్రపతిని ఆ ఎన్నికలో గెలిచిన అతన్ని రాష్ట్రపతిగా పెట్టాలి. సో 6 months అనేది కరెక్ట్, 6 నెలలు. సో ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో తప్పకుండా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు మనం 10 బిట్స్ మనం చూడడం జరిగింది. సో రేపు మరొక 10 బిట్స్ చూద్దాం. సో ఇవేవి కూడా మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి అక్కడ ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి. అలాగే ఈ వీడియోస్ అన్నిటినీ కూడా తప్పకుండా లైక్ చేయడానికి ట్రై చేయండి అండ్ తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.